5వ రోజు స్త్రీయే వెలుగులో. ఈరోజు వివాహం గురించి టార్కోమ్ గారు ఏం చెప్తున్నారో చూద్దామా అండి. వివాహం జరగడానికి ముందు నిశ్చయమైన ఒప్పందం తర్వాత వాళ్ళిద్దరూ వివాహానికి అవసరమైన ఏర్పాట్లు చేసుకోవడానికి, ఒకరి గురించి మరొకరు వివరంగా తెలుసుకోవడానికి 3-4 నెలల వ్యవధి ఉంటుంది. ఏ విషయమైనా ఆమోదయోగ్యం కాకపోతే సాధ్యమైనంత ఉన్నత పరిష్కారం కోసం ప్రయత్నిస్తారు, లేకపోతే ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకుంటారు. దానివల్ల భవిష్యత్తులో రాబోయే చాలా సమస్యలు తప్పిపోతాయి, కానీ కొత్త సమస్యలు సృష్టించబడతాయి. మా కుటుంబానికి ఒక స్నేహితురాలు ఉండేది. ఆమె తల్లి తండ్రి చిన్నప్పుడే చనిపోతే పెంపుడు తల్లిదండ్రుల దగ్గర ఉండేది. వాళ్ళు తోటమాలులుగా పనిచేసేవాళ్ళు. చాలా నిజాయితీపరులు, అయితే ధనవంతులు కారు. ఆమె అసాధారణ సౌందర్యవతి, అద్భుతమైన ఆకర్షణతో ఉండేది. అయితే నిశ్చితార్థం జరిగాక ఆమె దానిని తోసిపుచ్చేది. అలా భిన్న వ్యక్తులతో కొన్నిసార్లు సంభవించింది. ఆమె ఒక ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తూ ఉండేది. ఒకరోజు మా అమ్మ దగ్గరకు సలహా కోసం వచ్చింది. నాకు ఆ రోజు జ్వరం రావటం వలన మా అమ్మ నా దగ్గరే ఉంది. వాళ్ళ సంభాషణ అక్కడే కొనసాగింది. మా అమ్మ ఆమెతో ఎంతో ఆదరపూర్వకంగా ఇలా చెప్పింది. నువ్వు నీ అందాన్ని, ఆకర్షణని మగవాళ్ళని బాధించడానికి ఉపయోగించకూడదు. నువ్వు వాళ్ళని పరిహాసానికి ప్రేమించినట్లు నటించి వదిలివేస్తే వాళ్ళు తీవ్రంగా గాయపడతారు. వాళ్ళు నిన్ను ఏమీ అనకపోయినా అది నీకు తీవ్రమైన కర్మ ఫలితాన్ని తెచ్చే ప్రమాదకరమైన ఆట. ఇలా తరచూ జరిగితే నిన్ను పెళ్లి చేసుకునే ప్రస్తావన తెచ్చే సాహసం ఎవ్వరూ చెయ్యరు. నువ్వు నిశ్చితార్థానికి ముందే నిర్ణయించుకో. ముందే ఎక్కువ సమాచారం సేకరించుకో. మనుషులు పరస్పరం ప్రేమించుకుంటే తమ హృదయాలను ఎదుటివారు రక్షించడానికి ఇచ్చిపుచ్చుకుంటారు. హృదయమే పెద్ద నిధి. ఒక హృదయాన్ని రక్షించాలంటే ఎంతో జాగ్రత్త వహించాలి. తేలిగ్గా ప్రేమించకు, సమయం తీసుకో. నీకివ్వబడిన హృదయాన్ని ప్రగాఢ బాధ్యతతో స్వీకరించు. హృదయం అనేది వస్తువు కాదు, తీసుకుని ఒక మూల పారవేయడానికి. ఒక వ్యక్తి నీకు హృదయం అర్పించటానికి సిద్ధపడినప్పుడు జాగ్రత్తగా ఉండు. ఆ హృదయం కనుక మోసగించబడినా, తిరస్కరించబడినా, జాగ్రత్తగా చూడబడకపోయినా దెబ్బతిన్న పులిలాగా మారుతుంది. కొంతమంది ఆడవాళ్లు పరిహాసానికి ప్రేమించిన మగవాళ్లు దానిని అనుభూతిగా హృదయానికి హత్తుకొని పెళ్లి, పిల్లలు, ఆనందమంటూ కలలు కంటారు. నువ్వు నీ నిర్లక్ష్యమైన మాటలు, చేష్టలు, వస్త్రధారణతో వాళ్ళ ఉద్వేగాలను రెచ్చగొడితే అవి సంతృప్తి కోసం అల్లల్లాడుతాయి. అవి గాని సంతృప్తి చెందకపోతే హింస, నేరాలకు కానీ, నైరాస్యం, జడత్వాలకు కానీ దారితీస్తాయి. మగవాళ్లు వంచిస్తే ఆడవాళ్లకు కూడా అదే విధంగా ఉంటుందనుకో. ఆడపిల్ల ఎప్పుడూ తాను అకారణంగా ఎవరితోనైనా సన్నిహితంగా ఉంటున్నానా, లేదా తనకెవరైనా సన్నిహితమవుతున్నారా అన్నది గమనించుకుంటూ ఉండాలి. పురుషుని ఉద్వేగాల మీద స్త్రీ అదుపు కలిగి ఉండటమే ఆమె సౌందర్యమని మా అమ్మ చెప్పింది. ఆ తర్వాత ఆమె పెళ్లి చేసుకొని ఆనందమైన వైవాహిక జీవితాన్ని అనుభవించింది. యువతీ యువకుల తల్లిదండ్రుల పరిశోధన ముగిసి ఇద్దరూ నెగ్గితే వారికి నిశ్చితార్థం జరిగి పెళ్లి పనులు ప్రారంభమవుతాయి. వివాహానికి ముందు యువతీ యువకుడు పెళ్లి, దాని బాధ్యతల గురించిన అంశాలను మళ్లీ అభ్యసిస్తారు. ఇప్పుడు గురువు స్త్రీ పురుషులకు అలైంగికత, గర్భధారణ గురించి ఆదర్శ ధోరణులను తెలియజేసి నొక్కి చెప్తారు. పెళ్లి అనేది మోహానికి మాత్రమే కాదని, పరిణితి చెందిన ఆత్మలను భూమిపైకి తీసుకువచ్చి వారికి భౌతిక, మానసిక, అనుభూతిక, ఆధ్యాత్మిక అభివృద్ధికి దోహదపడే విధంగా పెంచే పవిత్ర స్నేహం అని చెప్తారు. వివాహంతో కుటుంబం ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెంది విస్తరించి పరిణితి చెందాలి. జీవిత పాఠాలు నేర్చుకోవటానికి కుటుంబం ఉత్తమ పరిస్థితులను కల్పిస్తుంది. సరి అయిన పెళ్లనేది అంతర్నిర్దేశకుల ఏకత్వం. అంతర్నిర్దేశకులను ఆ జంట యొక్క నిర్దేశక దేవదూతలు అంటారు. అందుకే వారిద్దరి మధ్య ఏర్పాటుకు దారి తీసే ఏ అంతరాయమూ కలగకుండా జాగ్రత్త వహించాలి. ప్రతిరోజు ధ్యానం పట్ల శ్రద్ధ వహించాలి.
ప్రస్తుతం వివాహం ఇద్దరు వ్యక్తుల మధ్య బంధానికి ఆమోదముద్రగాను, సక్రమ సంతానం కోసము పరస్పరం ఆస్తులు పొందగలిగే న్యాయపరమైన హక్కుగాను ఉంది. కానీ నిజమైన వివాహం భౌతిక విషయాలకు అధిగమించింది. అది స్త్రీ పురుషుల ఉద్వేగ ప్రకృతుల కలయిక. అది మనోతలంలో సమతుల్యత, రెండు ఆత్మల ఏకలయ. నిజమైన వివాహానికి తెలివైన సంపూర్ణమైన సంసిద్ధత అవసరం. ప్రస్తుతం అది కొంత మానసిక ఉద్వేగ సహకారాలతో కూడిన భౌతిక బంధంగా ఉంది. వివాహం తమలోని దివ్యాత్మలను వాస్తవీకరించుకునే అవకాశాలను కల్పించే అత్యున్నత బాధ్యతగా రాబోయే రోజుల్లో చాలామంది గుర్తిస్తారు. ఏ విధంగా జీవించాలో, తమ భాగస్వామితో ఎలా బంధం నేర్పుకోవాలో తెలుసుకొని తమలో దాగిన సౌందర్యము, దివ్యాత్మల ప్రకాశాన్ని, మనోహరత్వాన్ని వెల్లివిరియచేయటమే వివాహపు నిజమైన బాధ్యత. భవిష్యత్తులో వివాహమైన జంటలు తమలో ఉన్న అత్యున్నత విషయాలను ప్రకాశింపచేసుకోవటంలో పరస్పరం తోడ్పడటానికి ప్రత్యేక శిక్షణ పొందుతారు. నేను ఒకసారి ఒక నాటకం చూశాను. దానిలో ఒక స్త్రీ, ఒక పురుషుడు పెద్ద చెట్టెక్కే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇద్దరూ చెరో కొంచెం సేపు ఒకళ్ళు వంగితే ఇంకొకళ్ళు ఎగబ్రాకుతూ ఉంటారు. అలా స్త్రీలు పురుషులు పరస్పర వారధులు, ప్రత్యామ్నాయాలు, దంపతులు ఏకత్వం కోసం కృషి చేస్తే అది సంభవించి గొప్ప కలయికగా మారుతుంది. మార్మిక సాహిత్యంలో ఆత్మ పెండ్లి కుమారుడి వద్దకు చేరబోయే పెండ్లి కుమార్తెగా సూచించబడింది. దంపతులు పరస్పరం ఉన్నత మానసిక తలంలో లేదా అంతర్జ్ఞానంలో ఏకమవ్వకపోతే వాస్తవమైన ఏకత్వ సాధించబడదు అని చెప్పటానికి ఇది ఒక సంకేతం. ఆ విధంగా తన స్వీయ ఆత్మను చైతన్యంతో కలవటం అనేది చాలా అరుదు. అంతేకాదు, ఆత్మస్థాయిలో ఎరుకతో మీ భాగస్వామిని కలవటం అనేది కూడా అరుదే. కానీ ఆత్మస్థాయిలో పరిణయం జరగనంత వరకు అది నిజమైన వివాహం కాదు. ఇద్దరు పురుషులు తమ ఇల్లు నిర్మించినప్పుడు ఒకరు ఇసుక పునాదితోనూ ఇంకొకరు రాతి పునాదితోనూ నిర్మిస్తారని చెప్పే రాతి పునాది ఇదే. భౌతిక మానసిక విషయాల్లో ముంచెత్తినప్పుడు ఇసుక మీద కట్టబడిన ఇల్లు కొట్టుకొని పోతుంది. ఎటువంటి విపత్కర పరిస్థితుల్లోనూ రెండవ ఇల్లు చెక్కు చెదరదు. చాలా పెళ్లిళ్లు ఇసుకపై నిర్మింపబడతాయి. అందుకే అవి ఆశించిన లక్ష్యాలను సాధించలేవు. చాలా అరుదుగా కొన్ని మాత్రమే రాతిపై నిర్మింపబడి వర్ధిల్లుతాయి. అటువంటి పునాది నిర్మించాలంటే ఆ జంటకు సేవా ప్రణాళిక ఉండాలి. గొప్ప విజయపు తాళం చెవి ఇదే. ఏ రంగంలోనైనా వాళ్ళు వ్యక్తిగతంగా చేయగలిగిన సేవలతో పాటు వాళ్ళు తమ హృదయాలను, ఆత్మలను ఏకం చేసి సాధించే గొప్ప మానవత్వపు లేదా ప్రపంచ ప్రణాళిక కలిగి ఉంటారు. ఆ లక్ష్యం వారిద్దరిలోని అత్యున్నత సవాళ్లను వెలికితీసి తమ హృదయాల్లో ప్రతి రక్తపు బిందువు దానికోసమే విచ్చించేటట్లు చేస్తుంది. ఆ దంపతుల కలయిక, ఐక్యత, ఆ లక్ష్యం పట్ల వారికి గల అంకిత భావం అంత గొప్పది, ఉన్నతమైనది. వారిద్దరిలోని అత్యున్నతమైన దానిని మేల్కొల్పి ఇద్దరూ మరింత ఉన్నత, అత్యున్నత పూర్ణ తలాలలో త్రికరణ శుద్ధిగా కలిసే మార్గం వేరే ఏమీ లేదు. ఆ తరువాత కుటుంబంలో మరింత గొప్ప కూడిక కోసం వారి పిల్లలు కూడా ఆ లక్ష్యానికి కట్టుబడి ఉంటారు. అటువంటి కుటుంబాన్ని రాతిపై నిర్మించిన గృహం అంటారు. పెళ్లిళ్లలో 3 భౌతిక విషయాలపై పరస్పర అంగీకారం కుదరాలి. అవి సంబంధం, బాంధవ్యమైనవి, వివిధ బాధ్యతలు, వివిధ సంబంధాలు. సంబంధమైనవి పరస్పరం ఒత్తిడితో కూడి ఉండకూడదు. పరస్పర అంగీకారంతో కొన్ని రోజులు కేటాయించుకోవటం. వివాహ ప్రక్రియలో మనం పుస్తకాల నుండి నేర్చుకోలేని ఎన్నో విషయాలు ఉన్నాయి. ఆ సమయంలో పురుషుడు స్త్రీకి శక్తిని, కొన్ని స్రవాలను ఇస్తాడు. స్త్రీ వాటిని గ్రహించి తన అవయవాల్లోనూ మనో నిర్మాణంలోనూ పెంపొందించి అతనికి ఆనందం, సామర్థ్య రూపాలలో తిరిగి ఇస్తుంది. దాని ద్వారా అతనిలో ప్రారంభమై దాని ద్వారా అతని ఆరా ఎథరిక్ కేంద్రాలు స్త్రీ ఆరాలోనూ ఎథరిక్ కేంద్రాల్లోనూ కలిసిపోతాయి.
అవి జన్మ తీసుకోబోయే శిశుకు కావలసిన జీవనాడిని గ్రహించే వీలుగా విద్యుత్ అయస్కాంత గరాటుగా రూపుదాల్చుతాయి. స్త్రీ ప్రకృతిలోకి పురుషుడు చొప్పించే ఉద్వేగం అతనిని ఉన్నతీకరించి స్వస్థతా సామర్థ్యం కలిగి ఉన్న ప్రేమ రూపంలో అతని దగ్గరకు తిరిగి వస్తుంది. స్వలింగ సంపర్కం విషయంలో ఆ శక్తి నాశనమైపోయి నిస్పృహకు దారితీస్తుంది. వారికి సహాయం చేయాలంటే వారి ఆత్మతో సంబంధం నిలిపేటట్లు చెయ్యాలి. సహజ కలయికలో శక్తి మానసిక, అనుభూతిక, ఆధ్యాత్మిక శరీరాల్లోకి చొచ్చుకుపోయి వాటిల్లో సృజనాత్మక అణువులను వెలిగిస్తుంది. ఆ శక్తి వారి దైనందిన జీవితంలో ఉపయోగపడుతుంది. అంతేకాదు, అది కొన్ని రకాల వ్యాధుల నుండి, మైక్రోబ్స్ నుండి రక్షణకారిగా ఉపయోగపడుతుంది. స్త్రీ పురుషులిద్దరూ సంపూర్ణ స్థితికి చేరుకొని ఆ సంపూర్ణ స్థితిని వాస్తవీకరించుకోవాలనే కోరికకు దారితీస్తుంది. సో మాస్టర్స్, ఈ ఆధ్యాత్మిక ప్రపంచంలో నేను ఫస్ట్ ఇది చాలా స్వచ్ఛమైంది అని అసలు చాలా డెడికేషన్తో ఉండేదాన్నండి ఎప్పుడు కూడాను. కాకపోతే ఇప్పుడు కొన్ని వాస్తవాలు తెలుసుకోవటం జరిగింది. ఇప్పుడు మన ఠార్కమ్ గారు ఒక భార్యాభర్తల బంధము, కలయిక ఎంత అద్భుతాలు సృష్టిస్తుందో స్పష్టం చేశారు. మరి ఆధ్యాత్మిక ఎదుగుదలకి ఏవేవో చెప్తూ ఏవేవో యథవేషాలనే అనాలండి వేస్తున్న వాళ్ళు కొంచెం తెలుసుకోవాల్సింది ఏంటంటే, సహజంగా జరిగేది ఏదైనా సహజత్వాన్ని సిద్ధిస్తుంది. అసహజంగా జరిగే ప్రతిదీ కూడా అసహజాన్నే సృష్టిస్తుంది. అక్కడ భయం ఉంటుంది, బెరుకుతనం ఉంటుంది, ఎన్నో ఉంటాయండి. ఇక్కడ అవి ఉండవు. ఇక్కడ స్వేచ్ఛ ఉంటుంది, స్వచ్ఛత ఉంటుంది. అక్కడ స్వేచ్ఛ ఉండదు, స్వచ్ఛత ఉండదు. ఆధ్యాత్మిక ఎదుగుదల అంటూ పిచ్చి పిచ్చి వేషాలు, వేషాలు వేస్తూ సహజ సిద్ధమైన ధ్యానాన్ని అసహజంగా చేస్తూ, ధ్యానం అంటేనే భయపడిపోయే విధంగా స్త్రీలను చేస్తున్న ఈ ఆధ్యాత్మిక ప్రపంచం ఒక్కసారి ఠార్కమ్ గారు చెప్పింది వింటే, ఇటు ఆడవాళ్ళైనా ఎరుకతో ఉంటారు, అటు ఏదో వచ్చి పడిపోతుంది అని తెలియజేసి మోసం చేసే మోసగాళ్ళు కూడా కొంచెం ఉలిక్కి పడవచ్చేమోనండి. ఆధ్యాత్మిక ఎదుగుదల అంటే సహజంగా సిద్ధించాలి. వేషాలు, పిచ్చి వేషాలు వేసేస్తే ఏది రాదు. వచ్చేది పిచ్చే కొద్ది తప్ప రాదు మాస్టర్స్. పత్రి సార్ ఎన్నోసార్లు చెప్తూ ఉన్నారు. ఎవరు ఎన్నిసార్లు చెప్పినా ఎవరి బాణి వాళ్ళదే. ఎంతమంది ఆడవాళ్ళు ఏడుస్తూ ఫోనుల్లో నాకు తెలియచేయడం జరిగిందండి. నేను ఈ ఆధ్యాత్మిక ప్రపంచంలో స్త్రీకి రక్షణ ఉందనుకున్నా. బయటెటు రక్షణ లేదు. ఆ దరిద్రం ఇక్కడ కూడా ఉంది అని తెలిసినప్పుడు అవసరమా ఈ ఆధ్యాత్మికం అనిపించింది. సో అండి, ఆధ్యాత్మికం అనేది ఒక స్వచ్ఛంగా, ఒక స్వేచ్ఛాయుతంగా పత్రిసర్ రూపొందించారు. స్వేచ్ఛని స్వచ్ఛంగా ఉపయోగించుకుంటే సహజత్వంగా అభివృద్ధి చెందుతాము. స్వేచ్ఛను అసహజంగా, విపరీతంగా ఉపయోగించుకుంటే మొదటికే మోసం వస్తుందేమో కదండి. కొంచెం ఘాటుగా చెప్పానంటారా? మరి విన్నవి, తెలియజేయబడినవి, ఎంతోమంది రోధించినవి దృష్టికి వస్తే ఇలానే కొంచెం మిరియాలు ఘాటుగా ఉంటుందేమోనండి. ఐఎమ్ రైట్ మాస్టర్స్? స్త్రీ పురుషులిద్దరూ తమ ఉనికిని ఆనందిస్తారు. పరస్పరం రెండవ వారిలో ఇమిడిపోవటాన్ని ఆస్వాదిస్తారు. రెండవ వ్యక్తి జీవితానికి అర్థంతో పాటు ప్రమాణాన్ని, విలువని ఇస్తారు. ఆసియాలోని కొన్ని ప్రాంతాల్లో పెళ్లి లేదా నిజమైన ప్రేమను రెండు జ్యోతులు కలిసిపోవటానికి ఆరంభంగా సూచిస్తారు. అయితే వాళ్ళ జ్యోతిని నిరంతరం ఎగదోయకపోతే మానసిక, అనుభూతిక, ఆధ్యాత్మిక తలాల్లో దాని ఉనికిని కొనసాగించలేరు. కలయిక జరిపిన ప్రతిసారి పురుషుడు తన శరీరంలోని ముఖ్యమైన గ్రంథి స్రవించిన అతి విలువైన స్రవాన్ని ఉపయోగిస్తాడు.
ఆ విలువైన ఖర్చు స్త్రీతో సంపూర్ణ కలయిక అనే ప్రతిఫలం సృజించబడకపోతే అది అతనికి పూర్తిగా వ్యర్థం. ఆధ్యాత్మిక సాహసాలకు మాత్రమే అంకితమైన కొన్ని చిన్న సమూహాల్లో కలయిక త్యాగంలాగా పరిగణింపబడుతుంది. ఆ తెగ లేదా సమూహాల్లో ప్రజలు ఆధ్యాత్మిక ప్రణాళిక కోసం వివాహం చేసుకుంటారు. వారికి ఒక బిడ్డ ఉండటమో లేక బిడ్డలు లేకపోవటమో జరుగుతుంది. వాళ్ళు సేవకు, సృజనాత్మక కళలకు అంకితమై ఉంటారు. వాళ్ళు చాలా ఆరోగ్యంగా, దృఢంగా, ఆకర్షణ శక్తితో, నియంత్రణ సామర్థ్యంతో ఉంటారు. వాళ్ళు బిడ్డను కనాలంటే తప్ప కలుసుకోవటం జరగదు. అంతటి అందమైన వాళ్లను నేను నా జీవితంలో చూడలేదు. మనుషులు తమ కలయిక వాంఛల్ని ఎలా అదుపులో ఉంచుకుంటారు అని నేను ఒకసారి మా నాన్నను అడిగాను. ఆయన దృష్టి మరల్చటం అనే ప్రక్రియను ఉపయోగిస్తారని చెప్పారు. ఈ ప్రక్రియలో వాళ్ళు తమ శ్రద్ధ లేదా చైతన్యాన్ని తమ దృష్టి నుంచి మళ్లించి తమ తలవైపుకు తిప్పి ఆ దృష్టిని గొప్ప దార్శనికత వైపు, గొప్ప సేవ ప్రణాళిక వైపు నిలిపి ఉంచుతారు. అప్పుడప్పుడు కలయిక లేకపోతే వాళ్ళ మధ్య పరస్పర ప్రేమ పెంపొందుతుందా అడిగాను నేను. మనుషులు కామాన్నే ప్రేమ అనుకుంటారు. అది నిజమే. కానీ దానిని బుద్ధి లేకుండా వాడితే మీకు ప్రేమ తక్కువ ఉంటుంది. చూడు, నువ్వు మీ అమ్మను, నాన్నను, నీ చెల్లెళ్లను, స్నేహితులను ఎంతగా ప్రేమిస్తావో. కొంతమంది పరస్పరం సమాచారం నెరపటానికి కలయిక కంటే గాఢమైన సంబంధం కోసం వెతకకుండా తమ విచ్చల్ని మాత్రమే ఉపయోగిస్తారు. హృదయం ద్వారా ప్రేమ నెరపటం సాధ్యమే. ఆత్మ ద్వారా, మనసు ద్వారా ప్రగాఢ లోతుల్లో ప్రేమ సాధ్యమే. ఒకసారి మనం ఆ ప్రేమను అనుభూతి చెందితే త్యాగపు పిలుపు అందుకున్న ప్రజలు మాత్రమే దాన్ని గుర్తిస్తారు. ఈ సమూహాల్లో యువతీ యువకుల తల్లిదండ్రులిద్దరూ భవిష్యత్తు తరాలకు వెలుగుగా మారే జ్యోతిని వెలిగించాలని ఆశిస్తారు. ఇంకొకసారి నిజమైన మనిషి యొక్క లక్షణాలు ఏమిటి అని నేను మా నాన్నను అడిగాను.